ప్రసాద్ మరియు సిరి ప్రతిరోజు ఆఫీస్లో కలుసుకొని ఒకరితో ఒకరు మాట్లాడుతూ స్నేహాన్ని మరింతగా బలపరుచుకున్నారు. ప్రతి చిన్న విషయం గురించి ఒకరితో ఒకరు మాట్లాడటం వారి స్నేహం క్రమంగా ప్రేమలోకి మారడానికి కారణమైంది. ప్రసాద్కి సిరి అంటే చాలా ఇష్టం. సిరి కూడా ప్రసాద్ని ప్రేమించేది. ఒకరోజు సాయంత్రం సిరి మరియు ప్రసాద్ ఆఫీస్ నుండి బయటికి వెళ్లే సమయం వచ్చింది. ఆ రోజు సిరి తన మనసులో ఉన్న భావాలను ప్రసాద్తో పంచుకోవాలని అనుకుంది. ఒక పార్కులో కూర్చొని పచ్చని చెట్ల మధ్య సిరి తన భావాల్ని వ్యక్తం చేయడం ప్రారంభించింది. ప్రసాద్, నీతో ఉన్న ప్రతి క్షణం నాకు ప్రత్యేకంగా అనిపిస్తుంది. నీ స్నేహం నాకు చాలా విలువైంది అని సిరి తన హృదయాన్ని పంచుకుంది. ప్రసాద్ సిరి మాటలను వింటూ తన హృదయంలో ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి సిద్ధమయ్యాడు. సిరి, నువ్వు నా జీవితానికి అర్థమిచ్చావు. నీ ప్రేమ నాకు ధైర్యాన్నిచ్చింది. నువ్వు లేకుండా నా జీవితం అనావృష్టి లాంటిది అని ప్రసాద్ అన్నాడు. ప్రసాద్ మరియు సిరి తమ ప్రేమను ఒకరికొకరు ప్రకటించిన తర్వాత వారి బంధం మరింత బలంగా మారింది. ప్రతిరోజు ఒక కొంత సంతోషం, ఒక కొత్త అనుభవం వారి ప్రేమ కాస్త ప్రతిక్షణం ముదిరి ప్రేమగా మారింది. ప్రసాద్ మరియు సిరి ప్రేమను బయట ప్రపంచానికి తెలియజేయాలనుకున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఎలా స్వీకరిస్తారో అనుకోవడం మొదలుపెట్టారు. వారి ప్రేమ కథలో ఈ కొత్త ప్రయాణం చాలా సంతోషంగా, ఆనందంగా మొదలైంది. ప్రసాద్ మరియు సిరి తన ప్రేమను అర్థం చేసుకుని తమ బంధాన్ని మరింత బలపరిచారు. ఇప్పుడు వారు తమ ప్రేమ బయట ప్రపంచానికి తెలియచేయడానికి సిద్ధమయ్యారు. వారి ప్రయాణంలో ఎదురొకరి కష్టాలు మరియు సవాల్ని తర్వాత భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్మైల్ స్క్వేర్ ఛానల్. బాయ్ బాయ్.